హాయ్ అండి, వెల్కమ్ టు మామ్తో రౌడీ గర్ల్స్. ఈరోజు నేను బీరకాయ పప్పు చేస్తున్నానండి. ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా కుక్కర్లోకి 1 కప్పు కందిపప్పు తీసుకుంటున్నానండి. కందిపప్పును అయితే 1-2 సార్లు వాటర్తో కడిగేసుకున్నానండి. ఇప్పుడు ఈ కందిపప్పులో 1 కప్పు కందిపప్పు తీసుకున్నాం కదండి, 2.5 కప్పు వాటర్ తీసుకోవాలి. ఇందులో ఒక చిటికెడు పసుపు వేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకోవాలి. కుక్కర్ మూత పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెట్టుకోవాలి. కుక్కర్ని 3 విజిల్ వచ్చే వరకు ఉంచాలి. కుక్కర్ అయితే 3 విజిల్ వచ్చిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని బీరకాయ పప్పు కోసం పోపు వేసుకుందాం. ప్యాన్ హీట్ అయిపోయిందండి. సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిపోయింది. పోపు గింజలు వేసుకోవాలి. ఆవాలు చిటుపటలాడాక పచ్చిమిర్చి వేసుకోవాలి. ఒక 3 ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. క్రష్ చేసుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. ఒక 2 రెమ్మల కరివేపాకు వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకోవాలి. ఒక చిటికెడు పసుపు వేసుకోవాలి. ఆనియన్స్ అయితే మంచిగా ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు కట్ చేసుకున్న బీరకాయ ముక్కలు వేసుకోవాలి. మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలండి. మూత తీసి చూసుకుంటున్నానండి. బీరకాయ ముక్కలు అయితే మంచిగా ఉడికిపోయాయి. సరిపడినంత కారపొడి వేసుకోవాలి. రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. ధనియాల పొడి వేసుకోవాలి. పప్పు చూడండి మంచిగా ఉడికిపోయింది. కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి పప్పులో. ఇప్పుడు పప్పుని యాడ్ చేసుకోవాలి. బీరకాయ పప్పు అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. నేను చేసుకున్న బీరకాయ పప్పు అయితే రెడీ అయిపోయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.